దేవునికి స్తోత్రం. నేటి యొక్క ఉదయకాల వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు, శుభములు మీకు తెలియజేస్తుంటున్నాను. నేటి దిన వాక్యమును మనం చదువుకుందాం. దావీదు రచించినటువంటి 68వ కీర్తన 3వ చరణం. నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక, వారు మహదానందము పొందుదురుగాక. ఇక చదవనటువంటి వాక్యములో నీతిమంతులు కూర్చున్నటువంటి వాగ్దానము, ఆశీర్వాద వచనము ఎలాగా ఉండబోతుందో ఇక్కడ వాక్యంలో తెలియజేస్తూ ఉంటున్నారు. నీతిమంతులు ఎలాగుంటారంట? సంతోషిస్తారు. ఈ యొక్క సంతోషము అనేది మనసులో కలిగే సంతోషం అండి. రెండవదిగా చూస్తే ఉల్లసిస్తారు. ఉల్లసించడము అనేది ఇది శరీర సంబంధమైనటువంటి ఉల్లాసం. అది ఏ రీతిగా కనబడుతుందంటే, వాళ్ళు ఆ శరీరపరమైనటువంటి ఆ యొక్క వ్యక్తపరిచే విధానము, అది గంతులు వేయడము, లేకపోతే బాహ్యపరంగా కనబడేటువంటి ఆనందం అండి. దాన్ని ఉల్లసించడము అంటారు. మూడవది మహానందం. ఈ మహానందం అనేది ఎలా జరుగుతుందంటే ఆత్మలో జరుగుతుందండి. నీతిమంతుల యొక్క ఆత్మలో వాళ్ళు మహాదానందం పొందుతూ ఉంటారు. ఆ యొక్క వర్ణించలేని, వివరించలేని, చూపించలేనటువంటి ఆ యొక్క మహాదానందంతో ఆత్మలో వాళ్ళు కలిగి ఉంటారు. ఈ యొక్క 3 వాగ్దానాలు నీతిమంతులుగా జీవించే వారి జీవితంలో వాళ్ళు కలిగి ఉంటారండి. నీతిమంతులంటే ఎవరు? నీతిమంతులంటే మనము పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే రోమాపత్రిక 3వ అధ్యాయం 10వ వాక్యంలో అంటుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఈ భూలోకంలో నీతిమంతులని, నేను నీతిమంతుణ్ణి నేను అని తాను ఎవరు కూడా చెప్పుకునేకి ఎవరు లేదని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరము కూడా పాపంలో నుండి జన్మించిన వారమే. ప్రతి ఒక్కరం కూడా అతిక్రమమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారమని వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే మనము స్వతహాగా మంచి వాళ్ళము కాదు, స్వతహాగా నీతిమంతులము కాదు, స్వతహాగా మనలో పరిశుద్ధత లేదనేది ప్రతి ఒక్కరము గమనించాలండి. అయితే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువులు నిజమైన రక్షకుడని, ఆయన మన కొరకై, ఆయన మన నీతిమంతులుగా మార్చుట కొరకై ఈ లోకానికి దిగి వచ్చి ఈ యొక్క మన అతిక్రమముల చేత, మన దోషముల చేత, మన పాపముల చేత మనము అవినీతిమంతులుగా తీర్చబడినటువంటి మనవలను ఆయన యొక్క పరిశుద్ధ రక్తము చేత కడిగి మనల్ని నీతిమంతులుగా మార్చాడని ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే అనీతిగా నమ్మి విశ్వసించిన వారు యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకునిగా కలిగి ఉంటారో అలాంటి వారు నీతిమంతులుగా తీర్చబడతారండి. అలాంటి వారు నీతిమంతులుగా తీర్చబడతారు. అలాంటి వారు దేవుని సన్నిధిలో ఎలాగుంటారంటే సంతోషిస్తారండి. అలాంటి వారు దేవుని సన్నిధిలో ఉల్లసిస్తూ ఉంటారు. అలాంటి వారు దేవుని సన్నిధిలో మహదానందంతో నింపబడి ఉంటారు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని ఎరిగి ఉండి కూడా అర్థం చేసుకోక దేవునికి దూరంగా జీవిస్తూ ఉంటారో, ఎవరైతే పాపంలో జీవిస్తూ ఉంటారో, ఎవరైతే అవినీతి పరులుగా జీవిస్తూ లోకానుసారమైనటువంటి జీవితం జీవిస్తూ ఉంటారో అలాంటి వారిలో నిజమైన సంతోషం ఉండదు, నిజమైన ఉల్లాసం ఉండదు, నిజమైన మహానందం ఉండదు. అందుకే వారు దేవుని సన్నిధిలో అలాంటి వాళ్ళు నిలబడలేరండి. అలాంటి వారు కూర్చోనలేరు. అలాంటి వారి జీవితంలో మనం చూసినట్లయితే నిజమైనటువంటి సంతోషము, ఆనందము, ఉల్లాసము ఉండదు.
కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాట ఉంటున్నటువంటి నీ జీవితంలో నేనేం తప్పు చేయడం లేదులే, నేను ఎలాంటి పొరపాట్లు చేయడం లేదు, ఏ పాపం చేయడం లేదని ఒకవేళ నువ్వు అలాగ అనుకుంటూ నువ్వు నీతిమంతునిగా తీర్చుకుంటున్నావేమో. వాక్యం సెలవిస్తూ ఉంది, ఎవ్వరు నీతిమంతులు వారు ఈ లోకంలో ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ కూడా పాపం ద్వారా జన్మించిన వారమే. ప్రతి ఒక్కరు కూడా పాపం ద్వారా జన్మించిన వారమే. కనుక ఈ యొక్క వాగ్దానం ఈరోజు మన జీవితంలో స్వతంత్రించుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనకి ఇష్టమైన బిడ్డగా మనం మారాలండి. ఆయన మన కొరకు మనం నీతిమంతులుగా మార్చుట కొరకే ఈ లోకానికి వచ్చాడని గ్రహించి ఆ సత్యాన్ని తెలుసుకొని ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఆయన వాక్యానుసారముగా ఆయన ఆజ్ఞలానుసారముగా మనం జీవించినట్లయితే తప్పకుండా నీ జీవితంలో నీ కుటుంబంలో సంతోషము, ఉల్లాసము, మహదానందము దేవుడు నింపుతాడండి. దేవుడు నింపుతాడు. అలాంటి కుటుంబాలలో అలాంటి వారి జీవితంలో దేవుడు ఉంటాడు. మరి నేను భక్తిపరుని నేను చెప్పి లోకానుసారమైన జీవితం జీవిస్తూ లోకానుసారమైన ఆచారాలు చేస్తూ లోకానుసారమైన అలవాట్లు కలిగి ఉండి లోక సహవాసం కలిగి ఉండి లోక ప్రీతి కలిగి ఉండి లోక కోరికలు కలిగి ఉండి లోకానుసారమైనటువంటి ప్రవర్తిస్తూ దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము మనము పొందుకోలేం. ఎప్పుడైతే ఈ లోకానికి దూరంగా జీవిస్తామో, ఈ లోక పద్ధతులకు, ఆచారాలకు, కోరికలకు, ప్రవర్తనకు, సహవాసానికి దూరంగా జీవిస్తామో, అప్పుడే దేవుని యొక్క సన్నిధిలో మనల్ని సంతోష, ఉల్లాస, మహదానందంతో నిలబెడతాడు. కనుక మనమందరము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిద్దాం. దేవుని దృష్టిలో నీతివంతులుగా తీర్చబడదాం. అప్పుడు నిజమైన సంతోషము, నిజమైన ఉల్లాసము, నిజమైన మహదానందము పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేస్తాడు. ఈ యొక్క వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకుంటూ పోయే శుద్ధాత్మ దేవుడు సహాయం చేయునుగాక. ఆమేన్.